ఫస్ట్ ఆయిల్ పోసా, నూనె వేసా. తర్వాతకి అవి మగ్గినాక చిన్న చిన్న చేపలు ఇవి పిల్లతలు ఏమంటుందా పెట్టిని పిల్లతలు పచ్చలు పిల్లతలు పారుపడతాయని తీసుకొచ్చాము. ఇవి గంటన్నర పట్టింది వీటిని క్లీనింగ్ చేసేసరికి. కొంచెం చేపు మగ్గిచ్చి వేయాలి. ఈ ఉండటమే చిన్నగా ఉంటాయా? ఉండటం చిన్నగా ఉంటాయి, పెద్దగా అయితే పెద్ద అయితే చిన్న అయితే ఇందులో అల్లం పేస్ట్, పసుపు, ఫస్ట్ కదా వేసి మగ్గిన తర్వాత పోసుకోవడం ఇలా ఉప్పులు పోసి అదే మరిగిద్దిగా కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, గ్యాస్ పోయిందా? అందుకే సబ్జీ లేదు ఇలా నేను చెప్తాను. ఇవి తింటే పాన్ పడతాయి తల్లికి బాలింతలకి. గంట పెట్టకూడదులే కానీ ఫస్ట్ చేయబట్టి పెడతాను. కొంచెం ఆగితే సరిపెడతాను. ఇక ఇవన్నీ వేసాక ఐటమ్ చేతితో కలుపుతారు కానీ పెద్దవి పెద్దయా చిన్నయ్యే కానీ ఏం కావన్నయ్యే కలిసిపోతాయి. మగ్గియాలిగా 6 నిమిషాలు. పులుసు ముందుగా నానబెట్టుకొని గుజ్జుగా కలిపి చేయలేదు. ఇలా మరిగించాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి చేపలు. తింటే చాలా బలం బాధితులకి చాలా కూడా వస్తాయి. ఇలా మరిగించి చిక్కగా రావాలి. ఇలా మొదలుపెట్టుకోవాలి. ఇది మసాలా కాదు, దాల్చిన చెక్క, యాలకుల పొడి, లవంగాల పొడి 3 కలిపినా 3 కలిపి ఒక చిటికెడు. ఇది అచ్చం ధనియాలు, ధనియాల పొడి అచ్చం ఇది కొంచెం. సిమ్లోనే ఉంచారు కదా? సిమ్లోనే ఉంచి బంద్ చేసా, బంద్ చేసి మసాలా వేసా అంతే. టేస్ట్ ఉంటుంది కదా. అయిపోయింది. వేడి రైస్లో అయిపోయింది. రుచికరమైన పాల పక్కెలు రెడీ. తినండి, సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్. వేడి అన్నంలో పాల పక్కెల కూర వేసుకొని తింటే బాగుంటుంది.